వి మస్ట్ ప్రిపేర్ అవర్ క్యారెక్టర్. అంటే మనకి దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు, ఆయన ఒక ప్రామిస్ ఇచ్చినప్పుడు మనం నమ్మడం ఎంత ముఖ్యమో, అందులో విధేయతతో మనం ముందుకెళ్ళడం ఎంత ముఖ్యమో, ఆ ప్రాసెస్ అంతట్లోనూ, నిరీక్షించే సమయం అంతట్లోనూ మన స్వభావాన్ని, మన క్యారెక్టర్ని కాపాడుకోవడం కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం అండి. దీనికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అదేంటంటే, ఉదాహరణకి బైబిల్లో యాకోబు కుమారుల్లో ఒకడే యోసేపు తీసుకున్నట్లయితే, ఈ యోసేపుకు దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు. అవి కూడా దర్శన రూపంలోనే. ఆ దర్శన విషయాలు ఏంటంటే, ఉదాహరణకి ఆయనకు వచ్చినటువంటి దర్శనాలు ఏంటంటే, ముందుగా పనులు అనేవి కడుతున్నప్పుడు యోసేపు యొక్క పనకు తన అన్నల యొక్క పనులన్నీ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అనేది ఒక దర్శనం. రెండవ దర్శనం ద్వారా ఆయన చెప్పింది ఏంటంటే, సూర్య చంద్రులు మరియు 11 నక్షత్రాలు నాకు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అని చెప్పి యోసేపు ఏం చేశాడు, తన అన్నలకు, తన తల్లిదండ్రులు కూడా ఈ విషయాలు చెప్పాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని ద్వారా యోసేపుకు వచ్చినటువంటి దర్శనాలు. ఓకే, ఆ తర్వాత ఏమైందంటే, యోసేపు పట్ల భయంకరమైన అసూయ చూపించారు అన్నలందరూ కూడా. అతన్ని వారి యొక్క క్షేమం తెలుసుకోవడం కోసం వచ్చినప్పుడు అతన్ని భయంకరంగా కొట్టి గుంటలో పడేసి, ఆ తర్వాత తీసి అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది మిద్యానీయుల వర్తకులకు బానిసగా అమ్మేశాడు. మరి అక్కడి నుంచి అతడు ఐగుప్తు దేశంలోనికి తీసుకుని పోబడ్డాడు. ఎంత మనకు తెలుసండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, అతడు ఐగుప్తుకు ఒక బానిసగా వెళ్ళిన తర్వాత కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శన విషయాల పట్ల అదే విధేయతతో, అదే స్వభావంతో అతడు ముందుకెళ్ళాడు. మీరు ఎలా చెప్తారండి అని అంటే, ఎస్, యోసేపు అక్కడికి బానిసగా అమ్మివేయబడినప్పటికీ అతని వయసు 17 సంవత్సరాలండి. అతడు అదే ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రికి ఒక గవర్నర్గా మారే సమయానికి అతని వయసు 30 సంవత్సరాలు సుమారుగా. అంటే 13 సంవత్సరాల పాటు అతడు అక్కడ ఒక బానిసగా ఉన్నాడు. అందులోనూ పొతీఫరు అనేటువంటి ఒక ఆయన ఇతన్ని బానిసగా కొనుక్కొని తన ఇంట్లో పెట్టుకున్నప్పుడు నమ్మకంగా పనిచేస్తున్నాడని చెప్పి తన ఇంటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ పొతీఫర్ ఏం చేసేవాడంటే యోసేపుగా అప్పచెప్పేవాడండి. ఒకానొక రోజు ఏమైందంటే, పొతీఫర్ భార్య యోసేపుపై కన్నేసింది. నాతో పాపం చెయ్యి, నాతో పాపం చెయ్యి, పాపం చెయ్యి అని చెప్పి భయంకరంగా యోసేపును శోధిస్తూ వేధిస్తూ ఉండేదన్నమాట. జస్ట్ ఇమాజిన్, అతడు యవ్వనంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అక్కడ అడుగుతున్నది ఎవరు? ఒక సుందరమైన సౌందర్యవతి అయినటువంటి ఒక స్త్రీని నాతో పాపం చేయమని చెప్పి ఆవిడ అడుగుతుంది. ఆలోచించండి, అతను అక్కడ ఎవరూ చూడట్లేదు. ఈవెన్ తన యజమాని కూడా, పొతీఫర్ కూడా అతని పట్ల సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నాడు. పాపం చేయాలంటే యోసేపుకి ఎంత సమయం పడుతుందండి? వెంటనే తను అనుకున్నటువంటి, తన హృదయంలో వచ్చినటువంటి ప్రేరేపణ బట్టి చేయొచ్చు. కానీ స్టిల్ దేవుడు తనకిచ్చినటువంటి ఆ దర్శనముల విషయంలో ఆయన తన స్వభావాన్ని కాపాడుకున్నాడు. తన క్యారెక్టర్ విషయంలో ప్రారంభ దశలో ఎలాగైతే ఉన్నాడో ఆ దర్శనం నెరవేరేంత వరకు తన జీవితకాలం అంతా కూడా అదే క్యారెక్టర్ని తను కాపాడుకుంటూ వచ్చాడండి. బహుశా అలా ఉన్నాడేమో దేవుని ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క దర్శన విషయములు, ఆ వాగ్దానములు ఆయన జీవితంలో నెరవేరబడ్డాయి. ఇదంతా కూడా మనకి ఆదికాండం 37, 38 అధ్యాయంలో మనకు ఉంటుందండి. అంటే ఒక విశ్వాసి దేవుని ద్వారా వచ్చేటువంటి ఒక వాగ్దాన విషయంలో, ఒక ప్రామిస్ విషయంలో, ఒక ఆశీర్వాదం విషయంలో ఏ రకంగా, ఏ క్యారెక్టర్తో ఉండాలి అనేది యోసేపు జీవితంలో మనం అర్థం చేసుకోవాలండి. దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్. అదే, వి మస్ట్ ప్రిపేర్ అవర్ క్యారెక్టర్ ఫర్ ద గాడ్స్ ప్రామిస్.